My dear children. ఏమైందమ్మా? నేను సెలబ్రిటీ అంకుల్ ఆటోగ్రాఫ్ కోసం వెళ్తే తోసేశారు. అయ్యో సరే, నేను తీసుకెళ్లి పెట్టిస్తాను. నాతో వస్తావా? మీరెవరు అంకుల్? మేము మీ మావాడు పెద్ద తోపులే. మా వాడు ఎవరిని టచ్ చేసినా వాడు పెద్ద సెలబ్రిటీ అయి పోతాడు. సరే గాని నువ్వు సెలబ్రిటీ అవుతావా? చేసేరా, సెలబ్రిటీ అవుతుందంట. నవ్వండి రా, నవ్వండి. నవ్వి నాపచనే పండుద్ది. పండిద్దాం. నేను చెప్పినట్టు చేస్తావా? ఓకేనా? చేస్తావా? చలో అయితే. ఇదిగో, మన టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. వెళ్ళి లైవ్ పెట్టండి. ఓయ్, కెమెరా లైవ్ పెట్టండి. ఈ బాబాయ్, మీరు మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ ఆడియన్స్ కి స్వాగతం, సుస్వాగతం. పాప ఎందుకు ఏడుస్తుంది? ఏం లేదు సార్, మీ ఆటోగ్రాఫ్ కోసం వస్తే పిల్లలు తోసేశారంట. ఓ అవునా? ఏం పాప, ఆటోగ్రాఫ్ కావాలా? గివ్ మీ యువర్ బుక్. గివ్ మీ. ఇవ్వమ్మా. అరే, వాట్ హ్యాపెండ్ అమ్మా? అంకుల్, మీరు సెలబ్రిటీ కదా? అవును. సెలబ్రిటీ అంటే అన్ని తెలుస్తాయి కదా? సెలబ్రిటీ అంటే అన్ని తెలిస్తేనే కదా సెలబ్రిటీ అవుతారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. వా, వాట్ ఇంటెలిజెంట్ గర్ల్. అడుగు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే మీరు సెలబ్రిటీ, లేదంటే నేను సెలబ్రిటీ. నాకు మరి ఆటోగ్రాఫ్ ఇవ్వాలి. వై నాట్? షూర్ షూర్, అడుగు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇక్కడ పిల్లలందరికీ తెలుసు. మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక్కడున్న పిల్లలందరికీ తెలుసా? అంటే నాకు తెలుస్తుంది కదా. అడుగు. అంకుల్, ఒకసారి జాతీయ గీతం పాడండి. వై నాట్? షూర్, పాడతాను. పాడతాను. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబు పంజాబు పంజాబు. సారీ బేబీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐ ఫర్గెట్ ఇట్. నేషనల్ యాంథమ్ కూడా రాని నువ్వు పెద్ద సెలబ్రిటీవా? షేమ్ షేమ్. డియర్ ఫ్రెండ్స్, సారీ మై ఫూలిష్నెస్. నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను. ఐ ప్రామిస్ ఆల్ ఆఫ్ యూ. చూశారుగా, మన దేశమన్నా జాతీయ గీతమన్నా గౌరవం లేని ఇలాంటి వాళ్ళకి లేనిపోని గొప్పదానాన్ని ఆపాదించి సెలబ్రిటీస్గా కొలుస్తున్నాం. ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లు అంటూ ఎగబడుతున్నాం. అది కరెక్ట్ కాదు. ముఖానికి రంగులేసుకున్నంత మాత్రాన సెలబ్రిటీస్ అయిపోరు. మన కోసం, మన దేశం కోసం నిరంతరం ప్రాణాలు అడ్డించి పోరాడే సైనికులు మన సెలబ్రిటీస్. ఈరోజు మనం కడుపు నిండా ఒక ముద్ద తింటున్నాం అంటే దానికి కారణం రైతులు. వాళ్ళు మన సెలబ్రిటీస్. సెలబ్రిటీ అంటూ ఎవరైనా ఫీల్ అయితే మన దేశం గురించి ఒక ప్రశ్న అడగండి. సరైన సమాధానం చెప్తే ఆటోగ్రాఫ్ తీసుకోండి, లేదా పట్టించుకోకండి. అండ్ చూసారుగా, ఈరోజు టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్. ఆర్యా అండ్ టీమ్ ఫ్రమ్ మహా న్యూస్. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ హాట్ ఎపిసోడ్. అంటిల్ దెన్, జై హింద్. నీ ఆనందం చూస్తుంటే మాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఈ ఇంటికి పెళ్లి కళ వచ్చినట్టుంది. వయసులో ఉన్న ఆడపిల్ల అకారణంగా సిగ్గుపడిందంటే ప్రేమలో పడ్డట్టే. పోబయ్యా, కారణం ఉంది. టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ తో ఆర్య సక్సెస్ అయ్యాడు. అవునా? అయితే పెళ్లికి లైన్ క్లియర్ అయినట్టే. నాకు పప్పన్నంతో పాటు లడ్డు కావాలి. నాకు బిర్యానీ కావాలి. చూడండి తాతగారు, ఆల్ ఆర్ కిడింగ్ మీ. ఆపండయ్యా మీ తిండి గోల. ముందు అమ్మాయి మనసు తెలుసుకోనివ్వండి. హ్యాపీనెస్ మిస్ అయినా ఓకే, బట్ సిచ్యువేషన్ విల్ నాట్ చేంజ్ మై లైఫ్. పెళ్లికి ముందు ఉన్న ఇష్టాలు పెళ్ళైన తర్వాత ఉండవు. లైఫ్లో ముందుకెళ్ళటం అంటే
జీవితంలో రాజీ పడాలి. అవునా? అవునమ్మా, ఎంత ఎక్కువగా రాజీ పడితే అంత పీస్ఫుల్ గా లైఫ్ ఉంటుంది. సక్సెస్ అయిన ప్రతివాడు లైఫ్ లో అంతో ఇంతో రాజీ పడ్డట్టే. నీ గొప్పదనం అనేది లైఫ్ లో కెరీర్ లో సక్సెస్ కావాలంటే చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలమ్మా. కొన్నాళ్ళు అబ్బాయి ఫ్యామిలీతో సావాసం చేస్తే కానీ నీకు క్లారిటీ రాదు. అమ్మా, నీకెవరున్నా లేకున్నా మేమంతా నీ వెనక 100% ఉంటాం. ధైర్యంగా వెళ్ళమ్మా. Welcome to the famous food you. junction of the city. అవుట్పుట్ అంతా ఎడిట్ చేసి పెట్టండి. Let me have it. థ్యాంక్ యూ నాన్న. Come on, కూర్చోమ్మా. థ్యాంక్ యూ. కూర్చోండి. Oh, today is my choice. And the Krishna for son success. ఓకే. సార్ మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ మామ్. యు ఆర్ ఎ లక్కీ ఫెలో. ఒక సెలబ్రిటీని పెళ్లి చేసుకోబోతున్నా. వాడికి అసలే ఫ్యాన్స్ ఎక్కువ. సో బీ కేర్ఫుల్. షూర్. వాడికి నచ్చినట్లు ఉండాలి. ఓకే. అవునమ్మా, మీ ఆంటీ కూడా పెద్ద సెలబ్రిటీ. మా వాడికే కాదు, ఆవిడ కూడా నచ్చినట్లు వై నాట్? ఒక సెలబ్రిటీ కన్నందుకు నాకు ఆ మాత్రం రెస్పెక్ట్ ఉండకూడదా మరి? ఎస్, మరి నాకు రెస్పెక్ట్. వైఫ్ కి రెస్పెక్ట్ వస్తే హస్బెండ్ కి రెస్పెక్ట్ వచ్చినట్టే. ఓ అలాగా. ఇంకా నేను తింటే నువ్వు తిన్నట్టు. నువ్వు ఇలా మనస్ఫూర్తిగా నవ్వుతుంటే మేం చేసిన తప్పులన్నీ క్షమించినట్టుందమ్మా. శ్రీ, కంట్రోల్ యువర్ సారీ సారీ ఇట్స్ ఓకే. సరే సారీ. మేము సర్వ్ చేసుకుంటాం. ఓకే మేడం. శ్రీ, షట్ అప్. నేను సీరియస్గా చెప్తున్నాను. ఇక్కడి నుంచి నువ్వు నవ్వినా తుమ్మినా దగ్గినా అని నాకు నచ్చినట్టుగా ఉండాలి. నీ ఇష్టాలతో నాకు పని లేదు. డూ యూ అండర్స్టాండ్? ఓకే, మీరు ఎలా ఉండాలని చెప్తే అలాగే ఉంటాను. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు. నీ ఎమోషన్స్ని నీ కంట్రోల్లో పెట్టుకుని బయటికి కూల్గా బిహేవ్ చేయాలి తప్ప ఓపెన్ అవ్వకూడదు. అల్లుడు, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అల్లుడు. ఏ అమ్మాయి వల్ల నీ డ్రీమ్ ప్రాజెక్ట్ చెడిపోయిందో అదే అమ్మాయి నీ లైఫ్ పార్ట్నర్ వచ్చేసరికి నీకు సక్సెస్ వచ్చేసింది అల్లుడు. బెస్ట్ ఆఫ్ లక్ అల్లుడు. ఇంత మంచి ఐడియా ఎలా వచ్చిందిరా నీకు? ఎలాగో జాబ్ రిజైన్ చేస్తున్నావు కదా, లాస్ట్ డే ప్రోగ్రామ్ చేయమని ఐడియా ఇచ్చింది నేనే కదా. చా, ఇంకా నయ్యం, ప్లాన్ నేనే ఇచ్చాయని చెప్పలేదు. గర్ల్స్ ఎప్పుడు ఇన్స్పిరేషన్ ఇస్తారు. థ్యాంక్స్ ఫర్ ఇన్స్పిరేషన్. అల్లుడు, నేను ఫుల్ గా తగ్గ పడిపోవాలని ఉంది అల్లుడు. మీరు చాలా ఫూలిష్గా ఆలోచిస్తున్నారు. మన కాన్సెప్ట్ ఏంటి, మీ ప్లాన్ ఏంటి? ఒరే, సక్సెస్ ని ఎలాగైనా ఎంజాయ్ చేద్దాం రా. పబ్కి వెళ్దాం రా ప్లీజ్. ప్లీజ్ రా. రే ప్లీజ్. ఓకే, ఫ్రెష్ అయ్యి వస్తాము. Okay. వెళ్దాం.